ఒక పేద వ్యక్తి అడవిలో కట్టెలు కొట్టి బస్తీకి అమ్మడానికి వెళ్ళాడు. బస్తీలో జనం ఎక్కువగా ఉండారు. ఆ వ్యక్తికి కట్టెలు బారు ఎక్కువగా ఉండటంతో తొలగండి బాబూ అని గొంతెత్తి కేకలు పెట్టాడు. వాడి కేక విని జనం తప్పుకుంటూ వచ్చారు. కాని ఒక దాంభికుడు పక్కకు తొలగలేదు. బట్టలకు కట్టెలు పట్టుకుని చెరగడంతో దాంభికుడు కోపంతో పేదవాణ్ణి న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి పేదవాణ్ణి ప్రశ్నించాడు. కాని పేదవాడు తల వంచుకుని బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు. చివరకు న్యాయాధికారి విసిగి, ఈ మూగ వెధవను నా దగ్గరికి తెచ్చారేమిటి అని దాంభికుడు అడిగాడు. అయ్యా, వీడిప్పుడు దొంగవేషం వేస్తున్నాడు. వీధిలో నడిచేటప్పుడు తొలగండి బాబూ తొలగండి అని గావు కేకలు పెట్టటం నేను చెవులారా విన్నాను అన్నాడు దాంభికుడు. అలాగా? వాడి కేకలు విని కూడా తొలగకపోవటం మీదే తప్పు అన్నాడు న్యాయాధికారి. అహంకారంతో వ్యవహరిస్తే అది మనకే నష్టం అని కథ సారాంశం.